హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అది పెరుగు చట్నీ చేశానండి. చూడు బాగుందండి. ఇదిగో పెరుగు చట్నీ అండి. పెరుగు చట్నీలో ఉల్లిపాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక చిన్న టమాటా ముక్కలు వేసానండి. చాలా బాగుంది. చూడండి వీడియో. మీకు కావాలంటే ఇది సింపులే, లింక్లో పెడతా చూడండి. పెరుగు తోడేసుకొని నైట్ తోడు పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం దాన్ని పప్పుకు తీసి కొంచెం గడ్డలు అనేది కొంచెం చితిపినట్టు ఇటు చాలా మజ్జిగ చేసినట్టు చేశాను. కొంచెం లైట్గా చేశానండి. తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు కొన్ని కట్ చేశాను, పచ్చిమిరపకాయలు. దీంట్లో కారం ఏమేమి వేయలేదండి, పచ్చిమిరపకాయలు సరిపోద్ది. కరివేపాకు. దీని ప్రాసెస్ ఎలాగంటే, స్టవ్ మీద గిన్నె పెట్టానండి. గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ పోసేసి స్టవ్ వెలిగించి కొంచెం జీలకర్ర వేసానండి. కొంచెం జీలకర్ర వేసిన తర్వాత ఇక అది మంచిగా వేగిన తర్వాత పోపు దినుసులు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసాను. అలా వేసుకుంటే బాగుంటుందండి, కమ్మన వాసన వచ్చింది. ఇంకా తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసానండి. ఆ పసుపు పచ్చివాసన పోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం ఆ పచ్చివాసన పోయిన దాకా వండించే పసుపు, కరివేపాకు వేసాను. కరివేపాకు కొద్దిగా మంచి సువాసన వస్తుంది. వేగినాక కొంచెం ఇక ఈ పెరుగు ఏం చేశానంటే, ఈ పెరుగులో కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు కారం కలుపుకోవచ్చు అండి. కారం పోపులోనే వేసుకోవాలి. ఈ పెరుగులో కలుపుకుంటే పోపులో వేసుకుంటే బాగుంటుంది. పెరుగులో కలిపి ఉంటే తెరలాలి, పచ్చివాసనగా ఉండిద్ది. ఇంకా తర్వాత ఏం చేశానంటే, తర్వాత ఇక పసుపు పచ్చివాసన పోయిందా కొంచెం ఇంకా పోపులోనే వేసేసానండి. ఇక పోపులోనే వేసేసి కారం మాత్రం పెరుగులో వేయొద్దు, పోపులోనే వేయాలండి. వేసుకోవాలనుకుంటే నేనైతే పచ్చిమిరపకాయలతోనే సరిపోయింది. ఇక వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసిన వెంటనే ఈ పెరుగు వేసేసాను. ఈ పెరుగు చారు వేసానండి. పెరుగు చారు వేసినాక కొంచెం ఈ పచ్చివాసన అంతా పోయిందా కొన్ని వేయాలని, ఫ్లేవర్ మనం ఇది అవ్వాలని చెప్పి నేను ఒక్క మంట తగిలించాను. ఎక్కువ తగిలితే మళ్ళీ పెరుగు అంతా ఇరిగిపోయిద్ది. ఇంకా అలా చేసానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సింపులే ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. అసలు తింటుంటే తినాలనిపించింది. ఇది వడలు చేసుకొని కూడా వడల్లో వేసుకోవచ్చు మనం. చూడండి ఇదిగో ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అన్నీ వేసాను. మళ్ళీ చెప్పమన్నా చెప్తా. స్టవ్ మీద గిన్నె పెట్టేసి జీలకర్ర వేయాలి, కొద్దిగా ఆయిల్ పోయాలి. తర్వాత పోపు దినుసులు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు వేసేయాలి. వేసిన తర్వాత వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. పసుపు పచ్చివాసన పోయిందా కొన్నిచ్చి ఈ లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కదా, ఆ ఉల్లిపాయలు వేయాలి. ఆ ఉల్లిపాయలు మగ్గకు సరికే పెరుగు చట్నీ. దాంట్లో కారం వేసుకోవాలంటే పోపులోనే వేయాలి, లేదంటే వద్దు. ఆ పెరుగు అంతనక మనం గడ్డగా ఉండేదంతా మనం చిలికిచ్చుకొని అంతే చేత్తో ఇదంతా మంచిగా చేసుకొని మజ్జిగ చేసేది ఉండేది కదా, దాంతో చేసేసుకొని ఇంకా పోపులో వేసుకోవటమేనండి. సరిపడా ఉప్పు చూసుకోవాలి. ఇదిగో చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా, మీకు నచ్చింది. దీంట్లో వడలు కూడా వేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్. అదే పెరుగు వడలు అంటారు కదా, అవి చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే ఉల్లిపాయలు ఉండకూడదు. అప్పుడు ఉట్టి పెరిగే తాలింపు వేయాలి. వేసేసి వడలు వేసేయాలి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈసారి వడలు వేసినప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు చూసి మీరు నన్ను కూడా మీ ఇంటి ఆడపడుచులాగా మీరు కూడా నన్ను కూడా కొంచెం ప్రోత్సాహం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోలన్నీ చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. నేచురల్ వంటలే ఫ్రెండ్స్. అన్నీ ఎక్కువ శాతం మేము నాన్ వెజ్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే చేపలు అవి ఎక్కువ తింటాము. చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అదిగో ఫ్రెండ్స్. ఓకే, బాయ్.